వెల్కమ్ టు ఇండియా 20 అప్డేట్ చూద్దాం. అస్సాంలోని మోరిగావ్లో భారీ భూకంపం సంభవించింది. 5.0 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాలకు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతతో వెంటనే ప్రజలు తమ ఇల్లు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు. మోస్తరు భూకంపంగా పరిగణిస్తారని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కేంద్రం తమిళనాడు ప్రభుత్వాల మధ్య ఇంకా మాటల యుద్ధం నడుస్తోంది. మరోసారి కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్ అయ్యారు. హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని ఎక్స్ వేదికగా సీఎం స్టాలిన్ పోస్ట్ పెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన కుంభమేళా విశేషాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన బ్లాగ్ లో రాశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైతే అందుకు క్షమించాలని కోరారు. స్వచ్ఛతా వారియర్ గా మారారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మహాకుంభమేళా ముగిసిన తర్వాత అక్కడి పరిసర ప్రాంతాల్లో సీఎం యోగి తన మంత్రులు బ్రజేష్ పాఠక్, కేపీ మౌర్య ఇతర అధికారులతో కలిసి సీఎం యోగి శుభ్రం చేశారు. అనంతరం గంగా పూజ నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాల వేళ బీజేపీ సర్కార్పై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా బారికేడ్లు పెట్టి మరీ అడ్డుకుంటున్నారని ఆరోపించింది. ఈ మేరకు మాజీ సీఎం, శాసనసభ ప్రతిపక్ష నేత అతీషి ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీ మాజీ సీఎం అతీషితో సహా ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అసెంబ్లీ ఎదుట నిరసన చేపట్టారు. అసెంబ్లీలోకి ఆప్ ఎమ్మెల్యేలను రానివ్వకుండా నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎదుట ఆప్ ఎమ్మెల్యేలు చేపట్టిన ఆందోళనపై ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మ స్పందించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం వల్ల చట్టాలను ఉల్లంఘించినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో ఇటీవల సీఎం రేఖా గుప్తా ప్రవేశపెట్టిన కాగ్ నివేదికపై అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అసెంబ్లీలో కాగ్ నివేదికపై చర్చించేందుకు ఆప్ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నివేదికలో ఉన్న నిజాన్ని ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పీట్రోడా మరోసారి వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఐఐటి రాంచీ విద్యార్థులతో తాను వర్చువల్ గా ప్రసంగిస్తుండగా ఎవరో అసభ్యకరమైన వీడియోలు ప్రదర్శించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన వీడియోలో మాట్లాడారు. ఈ ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ ఖండించింది. రాంచీలో ఉన్నది ఐఐటి కాదని ఐఐటి అని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం అమలుపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరాఖండ్ కు చెందిన డాక్టర్ ఉమా భట్, కమలా పంత్, మునీష్ కుమార్లు హైకోర్టులో ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఓ యువతిపై బస్సులో అత్యాచారం జరిగిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అత్యాచారం చేసిన నిందితుడిని పట్టుకునేందుకు 13 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పూణే డీసీపీ స్మార్థన పాటిల్ తెలిపారు. నిందితుడిని పట్టించిన వారికి 1,00,000 రివార్డును పోలీసులు ప్రకటించారు. పూణేలో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రానికి సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనే దానికి ఈ ఘటనే నిదర్శనమని తెలిపింది. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ వాడెట్టవార్ తెలిపారు. నిందితుడిని త్వరగా గుర్తించాలని డిమాండ్ చేసింది. మరోవైపు పూణేలో జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనపై పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. పూణేలో జరిగిన అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందించారు. నిర్భయ ఘటన త్వరలో చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, కేవలం చట్టాలతోనే అలాంటి ఘటనల్ని నివారించలేమని తెలిపారు. మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని ప్రభుత్వాలు కలిగించాలని అన్నారు.
కేరళలోని అరేబియా సముద్రంలో సిక్కోలు వాసులకు పెను ప్రమాదం తప్పింది. ఉపాధి కోసం కేరళ రాష్ట్రానికి వెళ్లిన ఏపీకి చెందిన మత్స్యకారుల బోటుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో శ్రీకాకుళం జిల్లా వాసులు మత్స్యకారుల బోటు మునిగిపోతుండడం గమనించిన మరో బోటులోని మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 20 మంది మత్స్యకారులను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో కార్డిన్ సెర్చ్ చేపట్టారు భారత జవాన్లు. సుందర్బావి సెక్టార్లోని అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. సుందర్బాని సెక్టార్ ప్రాంతంలో నిన్న ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపిన క్రమంలో జవాన్లు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వదంతులే అని, పుట్టుకతోనే తాను కాంగ్రెస్ వాదినని స్పష్టం చేశారు. భారతదేశంలోని అత్యంత ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన డిఆర్డీఓ సైన్యం కోసం తన సాంకేతికతను నిరంతరం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే ఒడిశా తీరంలోని చాందీపూర్ నుంచి భారత్లో తయారు చేసిన మొట్టమొదటి నావల్ యాంటీ షిప్ క్షిపణి స్టార్ట్ రేంజ్ ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. వరుసగా రెండో రోజు బంగారం ధర దిగివచ్చింది. ప్యూర్ గోల్డ్ రేట్ 440 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 87,380 రూపాయలు, 22 క్యారెట్లు 10 గ్రాములు 80,100 రూపాయలు పలుకుతోంది.